హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. సో మేమైతే టెంపుల్కి వెళ్ళాం కదా, ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో టెంపుల్ వ్లాగ్ వచ్చేసి మీకు ఇప్పుడైతే నేను టెంపుల్ వ్లాగ్ మొత్తం అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ రోజు మేమైతే మార్నింగే టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ శివాలయంకి వెళ్ళిన టెంపుల్ అనమాట. ఆల్రెడీ మేము 3 టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు అయితే. సో చూసారు ఎంత క్రౌడ్గా ఉందో. ఎక్కువగా నార్మల్గా ఇదే టెంపుల్కి వెళ్తుంటాము, నార్మల్గానే క్రౌడ్ ఉంటుంది, కానీ ఈరోజు దానికి డబల్ రెట్లు ఎక్కువ క్రౌడ్ ఉంది. లైన్స్ కూడా చాలాసేపు ఉన్నామన్నమాట. మేము 9కి వెళ్తే దగ్గర 11:30 దాటాకే అయ్యింది. సో ఇంటికి రాగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసే పిల్లల్ని తీసుకువెళ్ళాను, ఎందుకంటే మనకైతే ఫాస్టింగ్ కానీ పిల్లలకైతే కాదు కదండి. సో నేను ఎప్పుడైతే పిల్లల్ని ఇబ్బంది పెట్టను, ఏ టెంపుల్కి వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఓకే, లేదంటే మట్టికి తినిపించే తీసుకెళ్తాను. రాగానే దేవుడికి నైవేద్యం చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మార్నింగ్ పూజలన్నీ అయిపోయాయి, కానీ నైవేద్యం చేయడానికి అవ్వలేదు. సో పాయసం అయితే ఇప్పుడు చేస్తున్నాను, సగ్గుబియ్యం పాయసం. సో ముందుగా సగ్గుబియ్యం పాయసంకి సగ్గుబియ్యం బాగా కడుక్కొని ఇలాగ ఓన్లీ సగ్గుబియ్యం మాత్రమే ఉడకబెట్టుకోవాలి. సో ఇది బాగా ఉడికినప్పుడు అప్పుడు సేమియా నేతిలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. నేనైతే కాజు జీడిపప్పు అన్న క్యాజు అన్న ఒకటే కదా, జీడిపప్పు బాదం అండ్ కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే జీడిపప్పు వేగంగా ఫ్రై అయిపోద్ది. సో ఫైనల్గా ఇలాగా జీడిపప్పు బాదం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకొని ఇమీడియట్గా బౌల్లోకి తీసుకోండి. అదే నెయ్యిలో ఇప్పుడైతే మనము సేమియాని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలకి బబుల్స్ లాగా ఉంటే ఇష్టం సగ్గుబియ్యం పాయసం, అందుకే తక్కువ సేమియా తీసుకున్నాను. సో ఈలోపు మా ఫ్రెండ్ వస్తుందని తెలిసింది, కొంచెం ఎక్కువ సేమియా యాడ్ చేశానమాట. సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పావు కప్పు షుగర్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ కూడా పచ్చి పాలు అనమాట, పచ్చి ఆవు పాలు వేసుకున్నాను, ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. సో ఈ పచ్చి పాల్లోనే ఒక 2 మరుగులు వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. ఒక 2 మరుగులు వచ్చే వరకు ఆ పాలన్నీ కెరలు ఇవ్వాలన్నమాట, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు మీ దగ్గర మరగబెట్టిన పాలు ఉంటే వేసుకోవచ్చు, నేను దేవుడికి నైవేద్యం పెడదాం అనుకున్నాను కాబట్టి సో ఆ రోజు తీసుకొచ్చిన పచ్చి పాలనే ఉంచానమాట. మాకు ఇలా బాటిల్లో డైలీ తీసుకొస్తారు, సో ఆ పాలనే వేసాను అనమాట. చాలా ఎక్కువ మిల్క్ వేసుకుంటే బాగుంటుంది, అవి కూడా ఆవు పాలు అయితే ఇంకా మంచిది, ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆవు పాలతోనే పెడితే శ్రేష్టమని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు ఫైనల్గా చూడండి ఇలా మరుగు వస్తుంది కదా, ఆ టైంలో మనం ఇలాచీ పౌడరు అండ్ జీడిపప్పులు ఫ్రై చేసుకున్న పప్పుల్ని వేసుకుంటే ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే అయిపోద్ది. ముందుగా దేవుడికి అయితే నైవేద్యం పెట్టిస్తానండి. ఈలోపే మా ఫ్రెండ్ వస్తుందని చెప్పాను కదా, ఈరోజు యాక్చువల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళ పాప చిన్నదే అనమాట, తను సరిగ్గా ప్రాక్టీస్కి రాలేదు. సో తను ఇక్కడికి మార్నింగే తీసుకొచ్చారనమాట. సో ఇక్కడే లంచ్ కూడా చేశారు. సో మా ఫ్రెండ్కి గెస్ట్ ఫస్ట్ అంటారు కదా, ఫస్ట్ దేవుడికి ఇచ్చేసి పిల్లలకి మా ఫ్రెండ్కి ఇచ్చేసారనమాట. ఈరోజు అందరూ ఫాస్టింగ్ కాబట్టి సేమియా పాయసం తినొచ్చు అంటారు. సో నేనైతే తనకి పెట్టేశాను. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మా పాప డ్యాన్స్ అండ్ మేము శివరాత్రి జాగారం శివాలయంలో చేసిన జాగారం అవన్నీ కూడా రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ నైస్ వీడియో అండి. బాయ్ బాయ్.